వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే, నా కట్టె కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా. నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన. నీళ్లు లేకుండా మనకు బతుకు లేదు, ఇది జీవ నిర్మాణ సమస్య. ప్రాజెక్టులో కేంద్రానికి అప్పగిస్తే చిప్పపట్టి అడుక్కోవాలి. కృష్ణా నీళ్లు సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. నీళ్ల వాటా విషయంలో అఖిల పక్షానికి ఢిల్లీకి తీసుకెళ్లాలి. దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు. ఢిల్లీపై రైతు దండయాత్ర. జేఈలో జయకేతనం. మెయిన్ 1 ఫలితాల్లో తెలంగాణ రికార్డు. 7కి 100%. జాతీయ స్థాయిలో 23 మంది విజయపేరి. ఏసీపీకి చెక్కిన సామీర్పేట్ తహసీల్దార్. 10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన సత్యనారాయణ. తహసీల్దార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ఏసీపీ అధికారులు భూమి రికార్డులను పాస్ పుస్తకాల కోసం 30 లక్షల బేరం. రాజధానిపై రైతు దండయాత్ర. చలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తతం. పంజాబ్ హర్యానా సరిహద్దులో బారికేడ్లు బద్దలు కొట్టేందుకు యత్నం. టీయర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. గంటకు 623 కిలోమీటర్ల వేగంతో పాత రికార్డును అధిగమించిన చైనా రైలు. ఏఐ హోలోగ్రామ్తో వ్యూహం. సామాన్యంగా కూడా వాట్సాప్, ఫేస్బుక్ ఆన్లైన్ వ్యూహం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ట్రెండ్గా ఏఐ హోలోగ్రామ్తో వ్యూహం చేసుకోవడం ఈ ట్రెండింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. గతంలో ఖతర్లో మన భారత్ యొక్క 8 మంది గూఢాచారాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళకు చాలా రోజులు జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆ 7 మంది గూఢాచారులకు విముక్తి అనేది కల్పించింది ఖతర్ దేశం. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. యాదాద్రి భువనగిరి జిల్లాకు కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు తరలించారని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు భువనగిరిలో రాస్తారోకో. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం. వైద్యం చేయాలన్నా, ఎలుకలు పట్టాలన్నా పరిశుద్ధ నిర్వహణ ఏజెన్సీ బాధ్యత. డ్యూటీలో లేని డాక్టర్ను ఎలా సస్పెండ్ చేస్తారు? కామారెడ్డి ఘటనలో ప్రభుత్వం తీరుపై భగుమన డాక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. ప్రభుత్వ తీరును ఖండించిన ఐఎంఏ. సామాన్యంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన కామారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఐసీయూలో పేషెంట్ని ఎలుక కరవడం జరిగింది. ఈ క్రమంలో ఆ రోజు డాక్టర్ అక్కడ లేకపోయినా కూడా ప్రభుత్వం ఆ డాక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. సామాన్యంగా కూడా క్లినిక్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ వల్ల జరిగిన ఈ ఎలుకలు అనేది ఆసుపత్రుల్లో రావడం జరుగుతుంది. వీళ్ళ వల్ల మా డాక్టర్ని ఎందుకు సస్పెండ్ చేశారని చాలామంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ధర్నా అనేది చేస్తున్నారు. మానవత్వం మరిచిన మనిషి. పెట్రోల్ అయిపోయిన ర్యాపిడో బైక్ దిగని కస్టమర్. బంక్ దాకా నెట్టుకుంటున్న తీసుకెళ్లిన బైక్ డ్రైవర్. సామాన్యంగా కూడా ఒక ర్యాపిడో బైక్ ఒక కస్టమర్ బుక్ చేసుకోవడం జరిగింది. దురదృష్టశాతం పెట్రోల్ అనేది అయిపోయింది. ఆ ర్యాపిడో వ్యక్తి ఆ కస్టమర్ని, సార్ ఇక్కడ ఒక 5 మినిట్స్ నుంచోని నేను పెట్రోల్ కొట్టించుకొని వస్తాను అంటే ఆ కస్టమర్ వినలేదు. అలానే బైక్ మీదనే కూర్చుంటానని కూర్చున్నాడు. అలా పాపం 3.5 కిలోమీటర్ ఆ బైక్ మీద అలానే పెట్రోల్ బంక్ వరకు తీసుకెళ్లాడు. గాఢ నిద్ర లేకపోతే, సామాన్యంగా కూడా మనిషికి నిద్ర లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో దీనికి సంబంధించిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన జరగడం జరిగింది. నిద్ర సరిగా లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని, అదేవిధంగా గాఢ నిద్ర అనేది ప్రతి ఒక్కరు పోవాలి. అలా గాఢ నిద్ర పోయినట్లయితే చాలా వరకు మనకు ఈ ఆరోగ్య సమస్యలని రావు. అదేవిధంగా మనకు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు.